సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఐరోపాతో ట్రేడ్ డీల్. ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం కాదు, మారుతున్న ప్రపంచ రాజకీయ చదరంగంలో భారత్ వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కుదిరిన ఈ భారత్ EU ఒప్పందాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకు అభివర్ణించారో ఇప్పుడు స్పష్టమవుతోంది. అమెరికాలో ట్రంప్ వంటి నేతలు సుంకాల కత్తిని వేలాడదీస్తున్న వేళ 200 కోట్ల మంది జనాభా ఉన్న యూరోపియన్ యూనియన్ మార్కెట్ ను భారత్ తన వైపు తిప్పుకుంది. ఇది ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టడమే. ఒకవైపు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, ఇక మరోవైపు చైనాకు ప్రత్యామ్నాయంగా ప్రపంచానికి ఒక బలమైన సరఫరా కేంద్రంగా అవతరించడం. ఈ డీల్ మన ఎగుమతులకు రెక్కలు తొడగడమే కాదు, ప్రపంచ వాణిజ్యంలో భారత్ ను ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టబోతుంది. మరింత సమాచారం దీనిపై మా ఎడిటర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. రైట్ యమునా, మొత్తానికి చూస్తున్నాం ఇవాళ భారత్కి సంబంధించి ఇండియా EUకి సంబంధించినటువంటి 16వ శిఖరాగ్ర సదస్సు అంటాం దీన్ని. సో ఈ సదస్సు జరగబోతోంది. ఇందులో అనేక రకాలైనటువంటి ఒప్పందాలు జరగబోతున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా భారీ ఎత్తున భారత్కు మేలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే దీన్ని ఏమన్నారంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి పీయూష్ గోయల్ ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ డీల్ జరిగిన తర్వాత భారత్ స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని చేసేందుకు అవసరమైనటువంటి అవకాశాలు లభించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు అంటే ఇప్పటికే ఒక పక్క అమెరికా భారీ ఎత్తున సుంకాలు విధించడం, మరోపక్క చైనా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకే దెబ్బకు 2 పిట్టలను కొట్టాలి అంటే ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ తోటి భారత్ స్వేచ్ఛాయుత వాణిజ్యం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ జీడిపిలో మనం కానీ చూసుకున్నట్లయితే ఓవరాల్గా 25% వరకు యూరోపియన్ యూనియన్, భారత్ రెండు కలిపి 25% వరకు వాటాను పొందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ డీల్ అనేది చాలా చారిత్రాత్మక డీల్గా మనకు మిగలబోతోంది. ఎందుకు అంటే దాదాపు 20 ఏళ్ళుగా, అంటే ఇప్పటికే దాదాపు 3 సార్లు ఈ డీల్కి సంబంధించి అనేక రకాల వాయిదాలు పడుతూ వచ్చాయి. ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చినటువంటి కొన్ని అభ్యంతరాలను పరిష్కరించడంలో భారత్కి సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఉండడంతో ఈ డీల్ 2000లో, 2007 తర్వాత వచ్చేసి 2012 3 సార్లు ఈ డీల్కి సంబంధించినటువంటి ఒక రకమైన ఇబ్బందులు కలిగినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి ఈ ఒప్పందంలో అనేక రకాలైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. దీని ద్వారా భారత్కు ఒక స్వేచ్ఛాయుత వాణిజ్యం చేసేందుకు అవసరమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఒక పక్క ఇప్పటికే ట్రంప్ ఇష్టానుసారంగా సుంకాలు పెంచడం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి భారత్ మీద కత్తి వేలాడదీసినటువంటి నేపథ్యంలో ట్రంప్కు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ తోటి ప్రస్తుతానికి ఒప్పందం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్ తోటి వాళ్ళ ఈ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి రిపబ్లిక్ డే వేడుకల్లో ఐరోపా కమిషన్ అధ్యక్షులైనటువంటి ఉర్సులా వాన్ డెర్ లెయన్తో పాటు ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా వీళ్ళు కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా దీనికి ఊతాన్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత భారత్ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఈ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం FTA అంటాం అనమాట. ఇది కుదిరినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ తోటి EU అంటే కేవలం యూరోపియన్కి సంబంధించినటువంటి 1-2 దేశాలు కాదు, దాదాపు 27 దేశాలు ఇప్పుడు మనతోటి ఈ వాణిజ్యం చేయబోతున్నాయి. ఇందులో చాలా వరకు కూడా ధనిక దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి అనేక దేశాలన్నీ కూడా భారత్ తోటి స్వేచ్ఛాయుత వాణిజ్యం చేయబోతుంది. అంటే దాదాపు 200 కోట్ల మంది మార్కెట్ కలిగినటువంటి ఈ రెండు అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన 27 దేశాలు ఏదైతే ఉందో ఇది ప్రపంచ జీడిపిలో 4వ వంతు ఉన్నటువంటి పరిస్థితి. అంటే 25% వరకు కూడా ప్రపంచ జీడిపిలో దీని స్థానం కూడా ఉన్నటువంటి పరిస్థితి. 2007 నుంచి దీనికి సంబంధించినటువంటి డీల్ కోసం ఇటు భారత్ ఉంది, అట్ ది సేమ్ టైం యూరోపియన్ యూనియన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పటికే చైనా కూడా యూరోపియన్ యూనియన్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో చైనాకి చెక్ పెట్టాలి అంటే భారత్ తోటి స్వేచ్ఛాయుత వాణిజ్యానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇదంతా కూడా పక్కన పెడితే అసలు ఏంటి ఈ వాణిజ్య ఒప్పందం ఏం జరగబోతుంది అంటే మనం తయారు చేసేటటువంటి వస్తువులు కావచ్చు, మనం పండించేటువంటి పంటలు కావచ్చు ఆ దేశానికి అంటే యూరోపియన్లో ఉన్నటువంటి దేశాలకు పంపిస్తే వాళ్ళు దిగుమతి చేసుకున్నందుకు గాను మన మీద సుంకాలు వేస్తారు. సో ఈ సుంకాలు వేయడం వల్ల వ్యాపారం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వస్తువు కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి వ్యాపారం తక్కువగా జరుగుతుంది. ఈ ఒప్పందం జరిగితే మన దేశం నుంచి వెళ్ళేటటువంటి అంటే ఎగుమతులు, వాళ్ళకి దిగుమతులు, సో ఆ దిగుమతుల మీద వాళ్ళ సుంకాలు తొలగించడం లేకపోతే తగ్గించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ మార్కెట్లో మనకు సంబంధించిన వస్తువుల ధరలు తగ్గుతాయి. అట్ ది సేమ్ టైం మార్కెట్కి సంబంధించినటువంటి క్యాప్ కూడా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ భారత్ టెక్స్టైల్స్ కావచ్చు, అలాగే
గోల్డ్కి సంబంధించినటువంటి ఆర్నమెంట్స్తో పాటు ఫార్మా, రసాయనాలు, యంత్ర పరికరాలు, ఆటో పార్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులు వీటన్నిటిని కూడా ప్రస్తుతానికి ఎగుమతి చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీంట్లో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో ఏంటి అంటే ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ కొన్ని సందర్భం ఒకటి ప్రతిపాదించింది, కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటారు, CRJM అంటారు. అంటే ఇది కొన్ని పరిశ్రమలకి, అంటే చిన్న స్థాయి పరిశ్రమలకు సంబంధించి కాలుష్యం ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి ఎక్కువగా పన్నులు వేస్తామనేటువంటి దాని మీద 2007 నుంచి కూడా రెండు యూనియన్లు అంటే భారత్ అలాగే ఈ యూరోప్ యూనియన్కి సంబంధించినటువంటి దాని మీద ఈ చర్చలు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అది కొలిక్కి రాబోతుంది. మరి కొద్దిసేపట్లో అంటే ఇంకొక 4 గంటల్లో ఒక 12-1 గంట సమయానికి ఈ ఒప్పందానికి సంబంధించి నరేంద్ర మోడీ అధ్యక్షతన అలాగే ఈ ఎవరైతే ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఐరోపా కమిషన్ అధ్యక్షుడు అలాగే ఐరోపా మండలి అధ్యక్షుడు వీళ్ళిద్దరితోటి కలిసి ఈ శిఖరాగ్ర ఒప్పందం జరగబోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొన్ని చిన్న అంశాలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విషయంలో ఎప్పటి నుంచో కూడా ఆ దేశం అనేక షరతులు పెడుతోంది. సో దాన్ని కూడా ఈరోజు జరిగేటటువంటి ఈ సమావేశంలో ఈ చర్చలో ఒక కొలిక్కొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే భారత్ ఇప్పుడు అమెరికాని పక్కన పెట్టేసి యూరోపియన్ యూనియన్ తోటి చేయబోతూ ఉన్నటువంటి స్వేచ్ఛాయుత వాణిజ్యం వల్ల ఖచ్చితంగా భారత్కి ఒకంత మేలు జరగబోతుంది, మంచి జరగబోతుంది. వాణిజ్య రంగంలో భారత్ మరొక మెట్టు పైకి ఎక్కబోతుంది అనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. యమునా, థ్యాంక్ యూ రాజు.